మెదక్ జిల్లాలో పాఠశాలలు ఈ నెల 12న ప్రారంభం కానున్న తరుణంలో అమ్మ ఆదర్శ పాఠశాలలు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తూ జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండే విధంగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వైద్య రంగం వచ్చే వర్షాకాలం సీజనల్ వ్యాధులు రాకుండా అప్రమత్తంగా ఉండే విధంగా ఉన్నతాధికారులు గ్రామీణ ప్రాంతాల్లో వారి సిబ్బందిచే అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రజలు తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా చూడాలని అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో అపరిశుభ్రత లేకుండా చూసే బాధ్యత గ్రామీణ ప్రాంత అధికారులపై ఎంతగానో ఉంటుందని జిల్లా అధికార యంత్రాంగం తెలియజేసి వారికి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. మెదక్ జిల్లాలో ఉపాధి హామీ పని గత 3 నెలల నుండి 100% కూలీలకు అనుకూలంగా పనిచేసే విధంగా అధికారులు సిబ్బందిని అప్రమత్తంగా ఉంచి కూలీలకు చేతినిండా పని కల్పిస్తున్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి పదంలో కొనసాగాలని గ్రామాలలో అధికారులు సభలు ఏర్పాటు చేసి ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించే విధంగా గ్రామ అభివృద్ధికి తోడ్పడుతున్నట్లు గ్రామ అధికారులు తెలిపారు. మెదక్ జిల్లాలో వాతావరణం మబ్బులతో కూడుకొని అక్కడక్కడ చిరుజల్లులు పడటంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఖరీఫ్ సీజన్ మొదలైన తరుణంలో పంట పొలాలలో విత్తనాలు వేస్తున్నారు. గత ఏడాది వర్షాల కంటే ఎక్కువ వర్షాభావం ఉందని అధికారులు తెలపడంతో ఈసారి పంటలు బాగా పండుతాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణంలో మార్పులు రావడంతో అటవీశాఖ అధికారులు జిల్లాలోని అటవీ ప్రాంతాలలో మొక్కలు నాటే విధానాన్ని పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మొక్కలు నాటే కార్యక్రమం అతి త్వరలో హరితహారం అనే పేరుతో ఓ కార్యక్రమం చేపడతామని ఉన్నతాధికారులు తెలియజేశారు. మెదక్ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు స్నేహ సంబంధాలతో మమేకమై ఉండాలని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. పోలీసు బృందాలచే కళా ప్రదర్శనలు చేపడుతున్నారు. వీటితో పాటు గ్రామాలలో మండల కేంద్రాలలో ప్రతిరోజు పికెటింగ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాహనాలు తనిఖీలు చేపట్టి ఎక్కడా అవాంఛనీయ అసంఘటిత కార్యక్రమాలు చేపట్టకుండా నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ బాలస్వామి తెలిపారు. మెదక్ జిల్లాలో ఆయా మండలాలలో క్రీడా నైపుణ్యాలను దృఢ సంకల్పం చేసే విధంగా విద్యార్థులకు కబడ్డీ కోచ్ రమేష్ ఆధ్వర్యంలో ప్రతి క్రీడలో 40 నుండి 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా యువజన అధికారి నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం పాపన్నపేట మండలంలోని యూసఫ్పేటలో విద్యార్థులకు క్రీడలు నిర్వహించారు. అదేవిధంగా హవేలీ గన్పూర్లో వాలీబాల్, శాలిపేటలో ఖోఖో, తెలంగాణ క్రీడా భవనం తూప్రాన్ తదితర మండలాలలో క్రీడలు నిర్వహించి పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికేట్ మరియు క్రీడా సామాగ్రి అందజేశారు. అదేవిధంగా కోచ్లకు ఒక్కొక్కరికి 4,000 రూపాయల చొప్పున పారితోషకం అందజేశారు. మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నీళ్ల మధుపై బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 39,139 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మెదక్ పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో అత్యున్నతమైన స్థానంలో నిలుపుతానని రఘునందన్ రావు ప్రజలకు హామీ ఇచ్చారు.